సహస్రనామాలను ఎవరు ముందుగా విన్నారో, ఎవరు రాశారో వివరంగా తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడి ఆరాధనలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు పలు భాషలు అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిని మొదటిసారి ఎవరు పఠించారో, రాశారో చాలా మందికి తెలియదు. హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన వాటిలో విష్ణు సహస్రనామ స్తోత్రం ఒకటి. సహస్రం అంటే 1000, అంటే ఈ స్తోత్రంలో 1000 నామాలు ఉంటాయి. శ్రీమన్నారాయణుడి ఆరాధనలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ నామాలు విన్నా, చదివినా మోక్షం సిద్ధిస్తుందని చెప్తుంటారు. అయితే విష్ణు సహస్రనామాల గురించి వినడమే కానీ వాటిని మొదటిసారి ఎవరు పఠించారు, ఎవరు లిఖించారు అనే వివరాలు చాలా మందికి తెలియదు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ వివరాలను ఈ రోజు మనము వివరంగా తెలుసుకుందాం. విష్ణు సహస్రనామాలు అంటే విష్ణుమూర్తి గొప్పతనాన్ని కీర్తించే 1000 నామాలు. మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్ముడు. అందుకే ఇందులో భీష్మ వాచ అని ప్రత్యేక ప్రస్తావన వస్తుంది. కురుక్షేత్ర సమయంలో అపశయం మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను వినిపించాడు. అయితే భీష్ముడు వాటిని పలుకుతున్నంతసేపు అక్కడున్న కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షి తదితరులు శ్రద్ధగా విన్నారే తప్ప ఎవ్వరు రాసేందుకు ప్రయత్నించలేదు. అంతా అయిపోయిన తర్వాత వాటిని గ్రంథస్థం చేస్తే బాగుండును అనే ఆలోచనతో అందరికీ వచ్చిందట. అప్పుడు కృష్ణుడు సలహాతో పాండవుల్లో చిన్నవాడైన సహదేవుడు ఈశ్వరుణ్ణి పూజించి స్ఫటికను పొందాడు. ఆ స్ఫటిక సహాయంతో ఆ నామాలను మళ్లీ మళ్లీ వినిపించేలా చేస్తూ వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశాడు. ఆ విధంగా మనకు విష్ణు సహస్రనామాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే స్ఫటికాన్ని అతి పురాతనమైన టేప్ రికార్డర్గా కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర స్వామి కూడా పేర్కొనడం విశేషం. విష్ణు సహస్రనామాలు చదివితే ఏం జరుగుతుందో అంటే, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాపాలను హరిస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ స్తోత్ర పారాయణం చేసిన వారు కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తారో సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని అంటారు. పురాణాలు మనకి వివరిస్తున్నాయి. కావున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్ర నామావళిని విన్నా కానీ చదివినా కానీ అంతా శుభమే కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.